ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకుండా బ్రతుకుతారని. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. బలమైన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ భవిష్యత్తు బలహీనపడుతుంది. మనం ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. విమర్శలకు భయపడకండి, ఎందుకంటే ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. నీకున్న సంపదతో తృప్తిపడవచ్చు, కానీ నీకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. నీ మనసులో ఉండే బాధ మనసునే కాదు, సంతోషాలను, ఆశలను, కలలను, ఆకలిని, చివరికి నిద్రను కూడా దూరం చేస్తుంది. మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్లను దూరం చేసుకుంటాము, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్లను తేలికగా నమ్మేస్తాము. నువ్వు నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను కోల్పోతాము. మీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. అక్కడ మీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మీకు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. జీవితంలో ప్రతి ఉదయం పరిస్థితులను తెస్తుంది, మరియు ప్రతి సాయంత్రం అనుభవాలను నేర్పి వెళుతుంది. ఏడిపించే వాళ్ళు చుట్టూ ఉన్నా నవ్వుతూ బ్రతికేయడమే జీవితం. భార్యని అర్థం చేసుకోవడం అంటే తాను తినేవి, తాగేవి తెలుసుకోవడం కంటే, తన బాధ తెలుసుకొని కన్నీళ్లు రాకుండా చూసుకోవడం తన సంతోషానికి కారణమవ్వడం. అవసరం ఉన్నప్పుడు నువ్వే అంత, అవసరం తీరాక నువ్వెంత. ఇప్పుడు అందరూ అంతే. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తారు. నీ గెలుపు కోసం ప్రయత్నించు, ఎప్పటికైనా గొప్పవాడివి అవుతావు. ఎదుటివారి ఓటమిని కోరుకోవద్దు, ఎప్పటికీ చెడ్డవాడిగా మిగిలిపోతావు. ఎప్పుడూ కూడా మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతలి వైపు వారి నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మన కోసం మనం బ్రతకడం కాదు, మన అనుకున్న వాళ్ళ కోసం కూడా బ్రతకడమే జీవితం. ముళ్ళగూటిలో ఉన్నప్పటికీ పక్షులు సంతోషంగా ఉంటాయి. ఏసీ భవనాలలో ఉన్నప్పటికీ మనుషులు మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఒక అబద్ధం 100 ద్రోహులకు సమానం, ఒక ద్రోహం 100 హత్యలకు సమానం. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతోమంది తారసపడతారు. వీరిలో మీకు మంచి మార్గాన్ని చూపించేవారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకునేవారు ఉండవచ్చు. నీ మీద నీకు విశ్వాసం, నమ్మకం ఉన్నట్టయితే ఏ పనైనా సాధ్యమే. మేల్కొనడం, పరిగెత్తడం, పరుగు ఆపడం ఎప్పుడు చెయ్యాలో తెలిసినవాడే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడమే మీ అపజయాలకు గల ముఖ్య కారణం. నీకు గెలవాలి అన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్టే. ఓటమి కూడా ఓ గురువు లాంటిదే. ఏమి చేయాలో, ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది. విజయం ఒక్క రోజులో రాదు, కానీ కష్టంతో పాటు ఓపికగా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి నీ పతనానికి రహదారిగా మారుతుంది. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువని పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. తప్పక చెప్పిన అబద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదు. దాచేచిన నిజం ఎప్పటికీ ప్రశాంతతనివ్వదు. కనికరం లేని వాళ్ళ గురించి కలవరం మానుకో. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. ఒకరి కన్నీటి కాలువలో పడవ వేసుకొని ప్రయత్నిస్తున్నందుకు సంతోషపడకు. ఏదో ఒక రోజు ప్రవాహానికి కొట్టుకుపోక తప్పదని మరవకు. క్షణంలో జారే ఒక మాట జీవితకాల బంధాన్ని తెంచేస్తుంది. చేతగాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం.
బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు. నలుగురితో కలిసి నవ్వుతూ ఉండడం. ఓర్పులేని సంసారం, పొదుపులేని జీతం, అదుపులేని జీవితం, గాలిలో దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన, బంధువులపైన విమర్శలు చేయకూడదు. మనిషి బరువుతో ఉంటే బరువు దింపుకోవడం ఈజీ, కానీ మనసు బరువుతో ఉంటే బరువు దింపుకోవడం అంత ఈజీ కాదు. నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దశలో ఉండకు. అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెట్టివేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడకమానరు. ఏమీ చేతగాని వాడే అవతలి వ్యక్తిలో తప్పులు వెతుకుతాడు. నీవు అన్నీ సాధించాకే ఆనందముంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్లు అనిపిస్తుంది. నిజానికి మనలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. అందుకే నవ్వుతూ గడిపేద్దాము. మనిషి యొక్క అసలు నైజం ఆశపడింది చేతికి అందగానే మరొకదాని మీద ఆశపడడం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్టు ప్రవర్తించడం. ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. భోజనం ఎంత విచిత్రమైనది. సంపాదించడానికి పరిగెత్తాలి, అరగడానికి పరిగెత్తాలి. అడవికి పోయిన రాముడు రాజే, జూదంలో ఓడిన యుధిష్ఠరుడు రాజే. వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. అవసరం ఉంటేనే పలకరించేవాడిని ఎప్పటికీ నమ్మకు. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. భార్య చేసే త్యాగాలు ఎవరూ చెయ్యలేరు. భార్య పంచే ప్రేమను ఎవరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరూ చేయలేరు. ఏదీ ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాడు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలడు.